వెల్కమ్ టు క్యూటీవీ మీడియా. నేను నందిని. ఈరోజు విజయవాడ ధర్నా చౌక్లో చలో విజయవాడ అంటూ కూడా ఒక కార్యక్రమాన్ని అయితే మెడికల్ రిప్రజెంటేటివ్స్ నిర్వహించడం జరుగుతుంది. అయితే అసలు ఈ యొక్క ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది ప్రజెంట్ మన ముందు కొంతమంది అయితే ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, ఈ రోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? అలాగే లేబర్ కోడ్స్ రద్దు చేయాలి అంటున్నారు, దానివల్ల ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఎటువంటి నష్టము జరగదా? నా పేరు కోటేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. గత 2023 సంవత్సరంలో బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 44 కార్మిక చట్టాలను రద్దు చేస్తూ 4 లేబర్ కోడ్లను ప్రవేశపెట్టింది. ఇది భారతదేశ కార్మిక రంగానికి ఒక శరాఘాతం. ముఖ్యంగా మెడికల్ రిప్రజెంటేటివ్స్గా మేము ఈ చట్టాల ద్వారానే మా యొక్క సమస్యల్ని మేము పరిష్కరించుకోగలము, మా యొక్క ఉద్యోగ భద్రతను మేము కాపాడుకోగలము. ముఖ్యంగా 1966 నుంచి 72 వరకు ఆల్మోస్ట్ 8 సంవత్సరాలు స్ట్రగుల్ చేస్తే సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్ కండిషన్ ఆఫ్ సర్వీస్ 1972 అనేది ఏర్పడడం జరిగింది. కానీ అది ఈ రోజు వరకు కూడా అమలుకు నోచుకోవట్లేదు. కేవలం ఈ ఎస్పీ యాక్ట్ 1972 ద్వారానే మా సమస్యలు ఏమైనా ఉంటే, అంటే ట్రాన్స్ఫర్స్ ఏమైనా ఉన్నా, ఉద్యోగాల నుంచి తొలగించబడ్డా అటువంటి సమస్యల్ని ఈ చట్టం ద్వారా మేము లేబర్ కోర్టుకు వెళ్ళేసి లేదా కార్మిక ఆఫీసులకు వెళ్ళేసి మేము కేసులు ఫైల్ చేసుకుంటాం. ఈ లేబర్ కోర్టులలో ఆ చట్టాన్ని అనేది పొందుపరచకపోవడము, దాన్ని కంప్లీట్గా తీసివేయడం అనేది భవిష్యత్తులో మా సమస్యల మీద మేము ఉద్యమించేదానికి, మా యొక్క హక్కులను కాలు రాసేదానికి ఈ లేబర్ కోడ్ అనేది రావడం జరిగింది. ఈరోజు ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మెడికల్ రిప్రజెంటేటివ్ అనేవాడు చాలా రకాల పనులు చేస్తున్నాడు. అంటే తమ యాజమాన్యం తమకు నచ్చిన విధంగా, ఏ యాజమాన్యం తమకు నచ్చిన విధంగా పనిచేసుకుంటుంది. ఈరోజు భారతదేశంలో కొన్ని లక్షల కోట్ల మందుల వ్యాపారానికి కారణమవుతున్నటువంటి మాకు కనీస పని పద్ధతులు లేవు. మేము అదే అడుగుతున్నాం. మా కంపెనీలను అడిగితే వివిధ రకాల పని పద్ధతులు చెప్తారు. అయ్యా, గవర్నమెంట్గా మీరు మాకు ఒక నిర్దిష్టమైన పని పద్ధతులను మాకు సూచించండి, ఆ పద్ధతుల ప్రకారంగానే మేము పనిచేస్తామని చెప్పేసి అడుగుతున్నాం. ఏ రకమైన పని పద్ధతులు సార్? మీరు ఎటువంటి డిమాండ్ చేస్తున్నారు? మేము మా డిమాండ్ ముఖ్యంగా సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్ ని ప్రస్తుతము సవరించినటువంటి తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లలో ఇంప్లిమెంట్ చేయాలి. అదేవిధంగా మెడికల్ రిప్రజెంటేటివ్స్ కి పని పద్ధతులు అనేటివి మాకు నిర్వచించాలి. అదేవిధంగా మెడికల్ రిప్రజెంటేటివ్ని హైలీ స్కిల్డ్ లేబర్గా గుర్తించాలి. జనరల్గా లేబర్లలో 4 రకాలు ఉంటారు. మామూలుగా అన్స్కిల్డ్ లేబరు, స్కిల్డ్ లేబరు, సెమీ స్కిల్డ్ లేబరు, హైలీ స్కిల్డ్ లేబరు. సో మెడికల్ రిప్రజెంటేటివ్ అనేవాడు తన నిత్య జీవితంలో ప్రతిరోజు ఎన్నో రకాలైనటువంటి బాధ్యతలు నిర్వర్తిస్తారు. కాబట్టి మెడికల్ రిప్రజెంటేటివ్ని హైలీ స్కిల్డ్ లేబర్గా గుర్తించి కనీస వేతనం 35,580 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి అని మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. నా పేరు మనోహర్ అండి. నేను జాతీయ కార్యదర్శి FMRI. సార్, ఈ రోజు ఈ ధర్నాకి మొత్తం ఎక్కడెక్కడ నుండి వచ్చారు? ఎంతమంది వచ్చారు సార్? ఏ ఊర్ల నుండి వచ్చారు? దాదాపు 20 సబ్ యూనిట్లు మాకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. 20 సబ్ యూనిట్ల నుంచి దాదాపుగా 728 మంది వచ్చాము ఇక్కడికి. మా డిమాండ్ ఒకటండి, సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్గా మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ 1976లో వచ్చినటువంటి సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ చట్టం ఏదైతే ఉందో దాన్ని యథావిధిగా ఉంచాలి. లేకపోతే ఇప్పుడున్నటువంటి కోడ్లో ఒక పక్కనేమో సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్, మిమ్మల్ని కూడా జర్నలిస్టులని, మెడికల్ రిప్రజెంటేటివ్ని ఒకే కాటికి కట్టేసి, ఎస్ ఇద్దరు చేస్తున్నది సేల్స్ ప్రమోషనే, కాకపోతే సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్గా చెప్తూ ఒక పక్కనేమో వర్క్ మ్యాన్ అని చెప్తున్నాడు. కానీ లోపల పేజీల్లో చూస్తే వర్క్ మ్యాన్ అనే పదాన్ని ఎక్కడ యూజ్ చేయట్లేదు. అంటే రేపు పొద్దున్నే యాజమాన్యం నా మీద ఏదైనా కక్ష సాధింపులు చూస్తే నేను వర్క్ మ్యానా లేదా ఎంప్లాయా అని తేల్చుకోవడానికే సంవత్సరాలు పడుతుంది. సో ఇప్పుడు ఆల్రెడీ ఒక చట్టం అనేది ఉంది. మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్కి ఒకే ఒక చట్టం ఉంది, సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్ 1976. అప్పుడు రాజ్యసభలో రాష్ట్రపతి ఆమోదం పొంది, ఈవెన్ రాజ్యాంగంలో కూడా చట్టంలో కూడా చాలా క్లియర్గా ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా రికమెండ్ మేరకు ఈ సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ చట్టాన్ని తీసుకొస్తున్నాం. ఈ సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ చట్టం ద్వారా మేము ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ని తీసుకుంటున్నాం, ఐడి యాక్ట్ని తీసుకుంటున్నాం, బోనస్ చట్టాన్ని తీసుకుంటున్నాం, అట్లనే మెటర్నిటీ యాక్ట్ని తీసుకుంటున్నాం, గ్రాట్యుటీ యాక్ట్ని తీసుకుంటున్నాం. సో ఒక్కసారిగా ఈ లేబర్ కోడ్స్ తీసుకురావడం వల్ల పూర్తి మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ని రోడ్డు నిలబెట్టి కావాల్సినంతగా మేనేజ్మెంట్కి ఉదారంగా మా జీవితాలని, మా మొత్తం ఫ్యామిలీలన్నింటినీ కూడా ఇచ్చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం. అందుకే మా ప్రత్యేకమైన డిమాండ్ ఏంటంటే, మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ ఏదైతే సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీ చట్టం ఉందో దాన్ని యథావిధిగా లేబర్ కోడ్స్లో ఉంచాలి. ఓవరాల్గా మొట్టమొదటి డిమాండ్ లేబర్ కోడ్స్ని తీసేయాలండి.
ఒకవేళ ప్రభుత్వం తీసేయలేని పక్షంలో అట్లీస్ట్ సేల్స్ మోన్స్ ఎంప్లాయీ చట్టం అనేది ఉంచాలి. అట్లనే మీరు ఏ ప్రొఫెషన్ అయినా ఉంది, మీ జర్నలిస్ట్ ప్రొఫెషన్ ఉంది, లేదా హమాలీ ప్రొఫెషన్ ఉంది, ఏ ప్రొఫెషన్లో అయినా సరే నిర్దిష్టమైనటువంటి పని పద్ధతులు ఉంటాయి. కానీ సేల్స్ ప్రొఫెషన్ ఎంప్లాయీస్కి ఎటువంటి పని పద్ధతులు లేదు. ఇంతవరకు కేంద్ర ప్రభుత్వమే దాన్ని డ్రాఫ్ట్ ఇవ్వాలి. ట్రైపార్టైట్ కమిటీ ద్వారా 3 సార్లు చర్చించాం. 3 సార్లు చర్చించినా కూడా ఇంతవరకు ఒక పని పద్ధతులు, నిర్దిష్టమైన పని పద్ధతులు అంటూ ఇవ్వలేదు. ఆ పని పద్ధతులు ఇస్తే అట్లీస్ట్ మేము ఏం పని చేయాలో అని చెప్పేసి గవర్నమెంట్ ఒక డేటాని ఇస్తే దాని ప్రకారం చేస్తాం. కాకపోతే ఈ పని పద్ధతి లేనందువల్ల యాజమాన్యం విపరీతమైనటువంటి పని పద్ధతులు చేయిస్తుంది. ఇష్టానుసారంగా పొద్దున్నే ఒక కంపెనీ చెప్తుంది న్యూస్ పేపర్ డాక్టర్ ఇంటికి వేసిరా అని చెప్తుంది, ఇంకో కంపెనీ చెప్తుంది పాల ప్యాకెట్ వేసిరా అంటది, ఇంకో కంపెనీ చెప్తుంది ఈ గిఫ్ట్లు ఇచ్చేస్తాము గిఫ్ట్లు ఇచ్చిరండి అంటది ఇంకో కంపెనీ. కానీ మెడికల్ రిప్రజెంటేటివ్ గా మా పని పద్ధతి ఏంటంటే మేము ఒక డ్రగ్ గురించి మాకంటే అత్యుత్తమైనటువంటి మేధావర్గమైనటువంటి డాక్టర్స్ కి ఫార్మకోకైనటిక్ ఫార్మకోడైనిక్ అంటే మందులు పనిచేసే విధానాన్ని చెప్పాలి. కానీ దీన్ని తప్ప మిగతా అన్ని మాతో చేయిస్తున్నారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఒక నిర్దిష్టమైన పని విధానాన్ని ఇవ్వలేదు కాబట్టి. అందుకనే ఈ ధర్నా ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, అన్ని రాష్ట్రాల్లో కూడా విడతల వారీగా ఈ ధర్నాలు చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి మా కోరికలు తీర్చేంత వరకు ఈ పోరాటాలు కొనసాగిస్తూనే ఉంటాం. సో చూసారు కదా, మాకు నిర్దిష్టమైన ఏ పని కూడా లేకపోవడం వలన మేము చేయాల్సిన పనిని పక్కన పెట్టేసి మాకు వేరే వేరే పనులు అప్పగించడం వల్ల ఇదంతా కూడా సరైన పద్ధతి కాదు అంటూ కూడా మెడికల్ రిప్రజెంటేటివ్స్ అయితే మాట్లాడడం జరుగుతుంది. సో ఫైనల్ గా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో జర్నలిస్ట్ మణికంఠతో నందిని, విజయవాడ నుండి.